నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వాలంటీర్ వ్యవస్థ. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఆధ్వర్యంలో జేఏసీ తెనాలి తరపున ఉద్యోగులు, పెన్షనర్స్, కార్మికులు, ఉపాధ్యాయులు ఎన్జీఓ హోం నుండి చిన్నావురు పార్కు వద్ద గల ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధర్నాకు జేఏసీ చైర్మన్ డి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఉద్యోగుల, పెన్షనర్ల బకాయిలు మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, అదేవిధంగా సిపిఎస్, జీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎస్ రామచంద్రరావు, డివి సుబ్బారావు, సాంబశివరావు, మున్సిపల్ ఉద్యోగుల అధ్యక్షులు రామచంద్రరావు, ఎన్జీఓ ఉద్యోగులు బి కృష్ణమోహన్, సిహెచ్ విద్యాసాగర్, కుమార్, నాంచరయ్య, పెన్షనర్ అసోసియేషన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 14వ తారీఖు నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ 15, 16 తారీఖుల్లో అన్ని ఆఫీసుల్లో కూడా లంచ్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 17వ తారీఖు ముఖ్యమైనటువంటి అన్ని తాలూకా కేంద్రాల్లో కూడా మరి ర్యాలీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏంటంటే మరి ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా బజార్న పడటానికి కారణం ఏంటంటే ముందు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి. మరి ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్థానికంగా స్పందించకపోవడం కూడా మాకు ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే మొన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో కూడా స్టేట్ కౌన్సిల్లో కూడా మరి ఒక మంత్రి గారు కూర్చొని ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు. వారు మొన్న పేపర్లో నిజమా వీళ్ళు కార్యాచరణ చేస్తున్నారా, ఉద్యమం చేస్తున్నారా అనే విషయం హాస్యాస్పదంగా మాట్లాడటం కూడా చాలా విడ్డూరంగా ఉంది. కావున మా యొక్క సమస్యలు మరి ఏవైతే ఉన్నాయో మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఇంతవరకు 4 నెలలైంది జీవో కూడా ఇచ్చి ఇంతవరకు కూడా క్రమబద్ధీకరించి దానికి ఒక ప్రణాళిక కూడా తయారు చేయడం జరగలేదు. ఆ 7/2018 ఎటువంటి అయితే జీతం తీసుకుంటున్నామో ఆ డీఏ ఎన్హాన్స్ అనేది జీతంతో కలిపి ఇస్తున్నారు తప్ప మరి మాకు బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. కావున మరి ఇప్పుడున్న ధరల సూచిక అనుగుణంగా మరి 12వ పిఆర్సీలో కూడా మధ్యంతర భృతి 30% కూడా ప్రకటించాలని మా జేఏసీ యొక్క డిమాండ్. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిరసించినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్లో భాగంగా మరి ఎన్నోసార్లు మరి అధినాయకత్వం ప్రభుత్వంతో చర్చల పేరిట ఎన్నోసార్లు కలిసినప్పటికీ మరి వాయిదాలు వేసుకుంటూ ఇప్పటివరకు ఉద్యోగుల్ని మరి ప్రభుత్వంలో భాగంగాను సంక్షేమ పథకాలు అందించేటువంటి, ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో కీలక పాత్ర వహించేటువంటి ఉద్యోగస్తులను మరి నిర్లక్ష్యం చేయటం ఎంతో దుర్మార్గం. దాని యొక్క ఫలితం ఈరోజు ఉద్యమం బాట పట్టే పరిస్థితి తీసుకొచ్చింది. దయచేసి ప్రభుత్వం వాళ్ళ యొక్క మొండి వైఖరిని వినాడి ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి మాకు రావాల్సినటువంటి బకాయిలను 12వ పిఆర్సీకి సంబంధించిన ఐఆర్ను ప్రకటించి ఉద్యోగులను కూడా మరి ప్రజాస్వామ్యంలో భాగస్వాములుగా, ప్రజల్లో భాగస్వాములు గుర్తించి మా యొక్క కోరికలను, డిమాండ్లను నిర్వర్తించవలసిందిగా హెచ్చరిక చేస్తున్నాం. లేని పక్షంలో తప్పనిసరిగా సరైన గుణపాఠం చేస్తాం. ఉద్యోగులను రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా త్వరితగతిన చెల్లించి మరి ఉద్యోగస్తులు న్యాయం చేకూర్చాలని ఈ ధర్నా కార్యక్రమంగా హెచ్చరిక. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 3వ వార్డులో 2వ రోజు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. 2వ రోజు వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బంది చే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘాధికారులు పాల్గొన్నారు. ఈ 3వ వార్డుకి రావడం జరిగింది. ఇది 2వ రోజు పర్యటిస్తున్నాం. ప్రజలకి మెయిన్ సమస్య అనేది ఈ డ్రైనేజ్ సమస్య అని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము ఈ రోజున ఈ శానిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ వార్డుకు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. రోడ్స్ కానీ డ్రైన్స్ అనే సమస్య సగం వరకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. ఇక డ్రైన్స్ అనేది ఇది త్వరలోనే పూర్తి చేస్తామని, అలానే రాబోయే రోజుల్లో కూడా
సుందరవదన తెనాల్లాగా తీర్చిదిద్దుతామని, అలానే మన ఎమ్మెల్యే గారు మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైనా సరే సంక్షేమం అందుతుందా లేదా అని తెలుసుకోవటం జరిగింది. ప్రజలందరూ చెప్పడం ఏంటంటే అన్నీ బాగా అందుతున్నాయమ్మా, ఈ డ్రైన్స్ సమస్య ఒకటే తొందరలోనే మాకు పరిష్కారం చేయమని అడుగుతాం జరిగింది. అలానే త్వరలోనే దీని మీద కూడా మేము స్పందిస్తామని, అలానే మా సిబ్బంది కానీ మా వర్కర్స్ కానీ మాకు సహకరిస్తున్నారు. ఈరోజు 3వ వార్డులో 2వ రోజు పర్యటించడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది అధికారులందరూ రావడం జరిగింది. ఈ వార్డులో ఎక్కువగా ఖాళీ స్థలాలు ఉండటం వలన ఈ ఖాళీ స్థలాలను పందికొక్కులు తవ్వి కాలువలంతా పూర్తి చేయడం వలన నీటి ఎక్కడక్కడ పారుదల ఆగిపోయింది. దాన్ని మొత్తం రిమూవ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలర్ గారు కూడా రోజు పర్యటిస్తారంట, రోజు తిరుగుతున్నారని చెప్తున్నారు పబ్లిక్. కాకపోతే ఏంటంటే నేను ఈరోజు ప్రతి వీధిలో ప్రతి డోర్ టు డోర్ కలిసి సంక్షేమం ఏ విధంగా వస్తుంది మన జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ప్రతి ఒక్కళ్ళు ఎట్లా చెబుతున్నారంటే ఎంత గొప్పగా చెబుతున్నారంటే మా ఇంటికి అంత సంక్షేమం అవుతుందండి. కాకపోతే కాస్త కొద్ది ఈ డ్రైన్స్ కాలువలు ఇబ్బంది ఉన్నాయి. మీరు రాబోయే రోజుల్లో ఈ డ్రైన్స్ అన్ని పూర్తి చేస్తే మాకు చాలా బాగుంటుందని చెబుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంటుంది. అదే కాకుండా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపనున్నారు. ఈ సందర్భంగా శనివారం దేవాలయంలో వార్షికోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. 7 రోజుల పాటు జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు విశేషంగా తరలి రావాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, కార్యనిర్వహణాధికారి అవుతూ శ్రీనివాస్ రెడ్డి, వంశపారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి, ఆర్వి కిరణ్ కుమార్, ఆర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్లో వెంచేసినటువంటి శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు పాంచాహ్న దీక్షతో జరుగుతున్నవి. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా 20వ తారీఖున అంకురారోపణ, 21వ తారీఖున గ్రామోత్సవములు, తదనంతరం కళ్యాణము మరియు 25వ తారీఖున రథోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 20వ తేదీ నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైఖానస ఆగమ ప్రకారము పాంచానిక దీక్షతో జరిగే ఈ యొక్క ఉత్సవాల్లో మాఘశుద్ధ చతుర్దశి రోజున శ్రీ సువత్సల హనుమతి కళ్యాణోత్సవము, మాఘ పౌర్ణమి రోజున శ్రీవారి రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం 24వ తేదీన రథోత్సవం అనంతరం శ్రీచక్ర స్నానం పూర్ణాహుతి, 26వ తేదీన పుష్పోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తాయి. యావత్ భక్తజనం కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై ఆధ్వర్యంలో శనివారం ఫ్రూట్స్ మరియు బ్రెడ్స్ పంపిణీ నిర్వహించారు. కొత్తపేటలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో గల అర్బన్ సెంటర్ నందు రోగులకు ఫ్రూట్స్ మరియు బ్రెడ్స్ పంపిణీ చేశారు. ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించిన హ్యూమన్ రైట్స్ ప్రతినిధులను వైద్యశాల సిబ్బంది అభినందించారు. అధ్యక్షులు పల్నాటి నాగరాజు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా అర్బన్ సెంటర్ వైద్యులు బీబీ జాన్, ననపనేని సునీల్, నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ పవన్, ఏవో వసంతం, పవన్ కుమార్, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ బీబీ జాన్, మెడికల్ ఆఫీసర్ యూపీహెచ్సి నందులపేట ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. ఈరోజు హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో నాగరాజు గారు మా హాస్పిటల్కి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఎక్విప్మెంట్స్, ఓపీడీ సర్వీసెస్ అన్నీ చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగిందండి. అండ్ దాంతోపాటుగా పేదవాళ్ళు ఎవరైతే చూపించుకోవడానికి వస్తున్నారో వాళ్ళకి కాయలు అండ్ బ్రెడ్ పంచడం జరిగింది. హ్యూమన్ రైట్స్ తరపున చాలా సర్వీసెస్ ఇస్తున్నారు. వాళ్ళకి అవసరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పడం జరుగుతుంది త్రూ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అన్ని చోట్ల కూడా. వీ అప్రిషియేట్ ఇట్ లాట్. అండ్ ఇట్లాంటి సర్వీసెస్ ఇంకా జరగాలి. అండ్ మా హాస్పిటల్లో 64 రకాల టెస్టులు అవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఓపీడీ సర్వీసెస్ కుక్క కాటు, పాము కాటుకి అవైలబుల్గా. డాక్టర్ బీబీ జాన్ గారు, ఎంఓ మెడికల్ ఆఫీసర్ గారు ఆమె వృత్తిని ఎంతో నిజాయితీగా ప్రజలకు మంచి చేస్తూ ఆమెను గొప్పతనాన్ని చాటి చెప్పుకున్నారు. మా హ్యూమన్ రైట్స్ తరపు నుంచి ఆమెను మేము అభినందిస్తున్నాము. అలాగే ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చాలా బాగుందని చెప్పొచ్చు. దానికి గల ముఖ్య ఉద్దేశం ప్రాథమిక విద్య, ఆరోగ్యం, అభివృద్ధి అనేది మన దేశంలో ముఖ్యమైనది. వాటిలో విద్యలో కానీ, అభివృద్ధిలో కానీ, విద్యలో కానీ మనం చాలా ముందున్నాము. అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే శివకుమార్ గారు కూడా ఎంతో నిజాయితీగా వర్క్ చేస్తూ నియోజకవర్గ ప్రజలకి న్యాయం చేస్తూ సామాన్య ప్రజలకి పథకాల విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ అన్ని విధాలు హెల్ప్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోండి.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. శనివారం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వాలంటీర్లకు అభినందన కార్యక్రమం జరిగింది. 1 నుండి 20వ వార్డు వాలంటీర్లకు జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. విధి నిర్వహణలో వాలంటీర్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. అవినీతి రహిత సంక్షేమం అందించడంలో వాలంటీర్ది కీలక పాత్ర అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్నాయని, ఎవరో ఒకరు ఇద్దరు చేసిన పొరపాట్లను మొత్తం వ్యవస్థపై ఆపాదించడం సరికాదన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్లు ఒక వారధిలాగా పనిచేస్తున్నారని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమం పొందిన ప్రతి లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదే చిత్తశుద్ధితో వాలంటీర్లు కూడా పనిచేయాలని పేర్కొన్నారు. ఈ 4 సంవత్సరాల వైసీపీ పాలనలో 6,59,60,000 రూపాయలను వాలంటీర్స్కు ప్రోత్సాహక బహుమతులను అందించినట్లు తెలిపారు. మన తెనాలి పట్టణానికి సంబంధించి 2 చేశాం. ఒకటి ఈరోజు క్లస్టర్ 1 అంటే 1వ వార్డు నుంచి 20వ వార్డు వరకు, మళ్ళీ మండే ఆర్ ట్యూస్డే నా షెడ్యూల్ చూసుకొని 21వ వార్డు నుంచి 40వ వార్డు వరకు 2 షెడ్యూల్స్లో ఇక్కడున్న అంటే మనకున్న సుమారు 928 మంది ఈ పట్టణానికి సంబంధించిన వాలంటీర్స్. సో ఈరోజు ఈ క్లస్టర్ 1 అంటే 1 నుంచి 20 వార్డుల్లో ఉన్న 475 మంది వాలంటీర్స్లో ఏదైతే సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర ఈ అవార్డ్స్ పొందిన వాలంటీర్స్ అందరికీ కంగ్రాట్స్ చెబుతూ, అలాగే వజ్ర పొందిన అమ్మాయి అలాగే ఒకళ్ళు ఉన్నట్టున్నారు, ఇంకోటి క్లస్టర్ 2లో వచ్చింది. అలాగే సేవా రత్న పొందిన అమ్మాయి మల్లిక అనుకుంటా ఈ క్లస్టర్లో ఉంది. అలాగే సేవా మిత్ర పొందిన ఇక్కడ ఉన్న సభ్యులందరికీ మరొక్కసారి కంగ్రాట్స్ చెబుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ వాలంటరీ వ్యవస్థ, ఈ వ్యవస్థలో ఉన్న మీ అందరికీ నా చేతుల మీదుగా మీ అందరినీ నియామక పత్రాలు ఇచ్చాను. అయ్యా నేను గతంలో ఫంక్షన్ పెట్టుకున్నాను, నాకు రాలా. మా ఆయన మధ్యలో చనిపోయాడు, వెధవరాల ఫంక్షన్ పెట్టుకున్నాను, నాకు రాలా. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఫంక్షను మీ ప్రభుత్వం వచ్చి నాకు ఒక వాలంటరీ వచ్చి ఏలుముద్ర వేయమంటే ఏలుముద్ర వేసాను. ఏలుముద్ర వేసిన నిమిషం 2,500 రూపాయలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టిందయా. ఏళ్ళబడి ఎదురు చూసిన ఫంక్షన్ రాలేదు కానీ వాలంటరీ వచ్చి ఏలుముద్ర ఇచ్చి ఫంక్షన్ ఇచ్చిందయా, నాకు ఫంక్షన్ వచ్చింది అని చెప్పినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు సంక్షేమాన్ని, ఆ సంక్షేమం ఇచ్చే దాంట్లో పారదర్శకతని, ఏదైతే ప్రభుత్వం నుంచి లబ్ధిదారుడికి ఇచ్చే ఆ డబ్బుని ఎక్కడా కూడా అవినీతి లేకుండా పైనుంచి కింద స్థాయి వరకు ఎక్కడా కూడా ఏ రకమైన అవినీతి లేకుండా డైరెక్ట్గా ఆ లబ్ధిదారుడికి చేర్చే క్రమంలో తీసుకొచ్చిన మన ఈ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందని ఫస్ట్ టైం మనం ఏర్పాటు చేసిన ఈ వాలంటరీ వ్యవస్థ మీద ఒక గొప్ప నమ్మకంతో ఆ రోజు మీ మీద నాకు కలిగిన నమ్మకం ఈరోజు 100% అదే నమ్మకంతో ఈరోజు శాసనసభ్యుడిగా మీ అందరి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈ జిల్లాలో మొదటి స్థానం తెనాలి, మొదటి గెలిచే స్థానం తెనాలి అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 27,000 మందికి తెనాలి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే గొప్ప అవకాశం, అదృష్టం మీ శాసనసభ్యుడిగా నాకు దక్కింది. ఈరోజు బుర్రపాలెంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఇంటి పక్కన ఎవరిది అంటే జగనన్న కాలనే కాదా, నివాస స్థలం లేనివాడు. ఆ నివాస స్థలం ఇచ్చే ఇల్లు కట్టించాం. దానికి సాక్ష్యం ఈరోజు తెలుగుదేశం పార్టీ సీటు కావాలని బుర్రపాలెంకి తిరిగి పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఇంటికి తిరుగుతున్న మీ అందరికీ ఆ ఇంటి పక్కన ఉన్న కాలనీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో
మీ శాసనసభ్యుడు అన్నావలసి సుకుమార్ కట్టించిన కాలనీ అయ్యా. చూడండి, 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను, స్పీకర్గా పనిచేశాను అని చెప్పుకున్న నాదెండ్ల మనోహర్ గారి ఫామ్ హౌస్కి ముందు 1 కిలోమీటర్ ముందు 78 ఎకరాల కాలనీ. ఈ కాలనీని దాటే నీ ఫామ్ హౌస్కి వెళ్ళాలా? 3000 హౌసెస్. వెళ్ళు, నీ ఫామ్ హౌస్కి వెళ్తే జగనన్న కాలనీ కనపడకుండా నువ్వు వెళ్ళగలుగుతావా? కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దాడిబిన రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, కమిషనర్లు బండారు శేషన్న, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క సెక్రటరీ వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ, సో ఈ 2 వ్యవస్థలు ఎస్టాబ్లిష్ అయినాక సార్ మన పట్టణంలో 928 వార్డు వాలంటీర్స్ శాంక్షన్. ప్రతి నెలలో కూడా 2-3 పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నిటి కూడా ఒక సైంటిఫిక్ వేలో, ఒక సిస్టమేటిక్గా అర్హత ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానిలో భాగంగానే మా యొక్క వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక శిక్షణ ఇచ్చి ఏ పథకాన్ని కూడా ఈ పద్ధతిలోనే మీరు చేయాలి, ఒక దిశానిర్దేశం ఇచ్చి వాళ్ళను ఎవ్రీథింగ్ త్రూ ఆన్లైన్ సిస్టమ్, నో ఆఫ్లైన్ సార్, ఓన్లీ ఆన్లైన్ సార్. ఈ యొక్క క్రమంలో మా యొక్క వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో అలుగురకుండా పథకం వస్తుంది అంటే కనుక వాళ్ళే ఫస్ట్ ఉంటారు సార్. కానీ ఎలా ఉందంటే ఈరోజు వాలంటీరు ఉన్నాడంటే మాకు పథకం వస్తాయనేటువంటి ఆ భరోసా రాష్ట్ర ప్రభుత్వం వారిస్తే దాంట్లో వీళ్ళు. నాతో పాటు మా వార్డు సంబంధించిన కౌన్సిలర్లు, మా సచివాలయ సిబ్బంది, నా తోటి వాలంటీర్లు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నా క్లస్టర్లో ఉన్న ప్రజలు, వాళ్ళ సపోర్ట్ వల్లే నాకు ఈ సేవా వజ్ర వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనకెవరికి ఏది రాదు. నాకు ఎటువంటి సర్వే ఉన్నా కూడా నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానంటే అది వాళ్ళ వల్లే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అన్నాబత్తుని శివకుమార్ గారు సారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, మనం ఎంత కష్టపడుతున్నామో అది మనకు వచ్చే బిరుదును బట్టే ఉంటుంది. ఎవరు ఏది కాదు, జనాలు మనం మెచ్చుకుంటే చాలు, మనం ఎంత కష్టాన్నైనా మర్చిపోవచ్చు అని. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పతాకం రెపరెపలాడాలని, అందుకు పార్టీ శ్రేణులందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పట్టణంలోని 33, 34 వార్డుల నాయకులు, కార్యకర్తలతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెనాలి నియోజకవర్గంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ను దెబ్బతీసేలా అనేక పుకార్లను వైసీపీ తెరపైకి తీసుకువస్తుందని, ఆ పుకార్లను పార్టీ శ్రేణులు నమ్మవద్దని తెలిపారు. ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయని, 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎన్నో అవమానాలు, అక్రమ కేసులు కూడా చవి చూశామని, వాటన్నిటికీ తిరిగి సమాధానం చెప్పే సమయం అతి సమీపంలో ఉందని తెలిపారు. వార్డులోని ప్రతి ఇంటికి తిరుగుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ కల్పిస్తూ విడుదల చేసిన మినీ మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికి వివరించి బాబు షూరిటీ బాండ్లను అందించాలని తెలిపారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల నుండి కూడా గుణపాఠం నేర్చుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొలుత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను వైకుంఠపురం మాజీ అధ్యక్షులు చల్లా పుల్లారావు, బీసీ సంఘం నాయకులు మేడిబోయిన గంగా యాదవ్ తదితరులు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ ప్రభుత్వం ప్రతి నిత్యం కూడా మసిబూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. రాష్ట్రాన్ని రావణాకాష్టంలాగా మార్చారు. ప్రజల్ని అన్యాయంగా అభద్రతా భావంలోకి నెట్టారు. అభివృద్ధి అనేది శూన్యం. మరలా ప్రజల్ని మోసగించడానికి కొత్త ముసుగులో వేసుకొని వస్తూ ఉన్నారు ప్రజల్లోకి. రాజధాని ఫైల్స్ దాని మీద మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళారు? ఈ రోజున న్యాయస్థానాలు నిజమైన తీర్పునిచ్చినాయి. ప్రజా తీర్పుని 4 సంవత్సరాల నుంచి ఏ రకంగా ప్రజా రాజధానిని ఏర్పరచడానికి 29,000 మంది రైతాంగం 35,000 ఎకరాలు దానం చేస్తే దాన్ని నీరుగార్చడానికి, రాజధాని లేని రాష్ట్రంగా మార్చడానికి వెనకాడినటువంటి మీ మూర్ఖత్వం, 3 ముక్కలాట ఆడటానికి ప్రయత్నించినటువంటి మీ యొక్క దౌర్భాగ్యం, ప్రతి తెలుగువాడు
ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ తలదించుకునేలాగా మీరు చేసినటువంటి పాలన, అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధం, ఒక దొంగగా మిగతా వాళ్ళని మార్చడానికి ప్రయత్నించినటువంటి విధానం, ఈ రోజున ప్రతిపక్ష నేతలు సభలు పెట్టుకోవడానికి కూడా మీరు నిరాకరిస్తున్నటువంటి వైఖరి, ఇవాళ మాకైతే బస్సులు ఉండవు కానీ మీకైతే వాహనాలని మీరు ఏర్పరచుకుంటారు. ఆర్టీసీ బస్సులు మీ సొంత ఆస్తులాగా మీరు వినియోగించుకుంటా ఉన్నారు. ఏమి సాధిద్దామని ఈ పోకడ? అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు మాట్లాడటానికి హక్కు లేదా? ఎందుకు ప్రతి క్షణం గొంతు నక్కడానికి మీరు ప్రయత్నం? ఏమి సాధిద్దామని? ఇదేనా ప్రజాస్వామ్యానికి నిర్వచనం? ఈ సమాజంలో అట్టడుగునున్న పేద ప్రజానికమైనటువంటి దళితుల్ని ఏ రకంగా అభివృద్ధి చేశావు? చాలా గొప్పగా ఎన్నికల ముందు మాట్లాడేవే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా వ్యవసాయాన్ని కాపాడావు? ఎవరిని కాపాడావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాబోతుంది కాలం, ఖచ్చితంగా ఈ కాలం నిజమైన భాష్యం చెప్పబోతుందని చెప్పి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వాలంటీర్ వ్యవస్థ, ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.